నిర్వహించిన అధికారులు, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వని అధికారులు, మేము రాకముందే నిర్వహించిన అధికారులు. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి ప్రకటన చేసింది. అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు సక్రమంగా నిర్వహించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఉపాధి హామీ పథకం ఏమి, ఊరి సమస్యలు అయితే ఏమి, ఆ సమస్యలపై ప్రతి సమస్యపై కూడా ఈ గ్రామ సభలు నిర్వహించే పరిస్థితి పెట్టింది. అటువంటి తరుణంలో సంతకవిటి మండలం చిత్తారపురం గ్రామంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం సంబంధించి కూటమి నాయకులు పిలవకుండా ప్రతిపక్ష నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిలిపించి గ్రామ సభ అయితే మాత్రం నిర్వహించి అధికారులు అయితే చేతులు దులుపుకున్నారు. మాకు పిలవకుండా ఇలా చేయడంపై మేము అధికారులపై మండిపడ్డారు కూటమి నాయకులు. మనతో పాటు నాయకులు ఉన్నారు, గ్రామస్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎందుకు ఈరోజు పిలవకుండా ఆ గ్రామ సభ నిర్వహించారు చెప్పండి అసలు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు. గ్రామ సభలు ఉన్నాయని 3 రోజుల కింద ఫోన్ చేశారు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది. వచ్చిన ఎడ్ల కిరణ్ అనే అధికారిని ఇక్కడ పంపించారు గ్రామ సభలు నిర్వహించడానికి. అతనికి కూడా ఫోన్ చేసాం, మేము వస్తాము ఆపండి అని. ఎటువంటిది లేకుండా వాళ్ళు సంతకాలు పెట్టుకుని వాళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చారు, ఖాళీ కుర్చీలు మీకు దర్శనం ఇచ్చాయి. అది పరిస్థితి. మీరు చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు అధికారులు నిలదీశారు? మిమ్మల్ని పిలవకపోవడం కారణం ఏంటి? సార్, ఏదో కోట ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా రావడం జరిగింది సమస్యలు చెప్పుకోవాలని. కాబట్టి మేము వచ్చేటప్పటికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనటువంటి వాళ్ళు ఏం చేసి మొత్తం వాళ్ళకు సరిపోయినటువంటి కుర్చీలు, టెంట్లు వేసుకున్నారు. మేము కూటమి సభ్యులు మేమంతా వచ్చినప్పటికీ కుర్చీలు లేవు, ఏమీ లేకుండా మమ్మల్ని బయట నిలబెట్టారు. ఇది పద్ధతి కాదని అధికారులు నిలదీశాం. అధికారులేమో ఏమీ చెప్పకుండా చేయకుండా వాళ్ళ మట్టుగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అందుకని మేము బాయ్ కట్ చేసి మళ్ళీ గ్రామ సభలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం గ్రామ సభలు సక్రమంగా జరిపించాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వం చెప్తుంటే, ఇక్కడైతే మాత్రం గ్రామ సభ అయితే మాత్రం ప్రతిపక్షాలను పెట్టి అధికారులు అయితే మాత్రం చేతులు దులుపుకున్నారు. ఎవరైతే గ్రామంలో ఉన్నారో కూటమి నాయకులేమి, గ్రామస్తులు అయితేనేమి వాళ్ళు పిలవకుండా చేశారని చెప్పేసి పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడున్న ఆఫీసర్లు మాత్రం, ఉద్యోగస్తులు మాత్రం అయితే మాత్రం నిలదీసే పరిస్థితి ఇక్కడ జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సురేష్, RTV, సంతగటి మండలం, చిత్తారపురం గ్రామం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.